సైబర్ నేరాలు, వాటిని అరికట్టే విధానాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు అధికమవుతున్న క్రమంలో వాటి నుంచి రక్షణ పొందటం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. సైబర్ నేరాలు, వాటిని అరికట్టే విధానాలు తదితర ఎన్నో విషయాల గురించి చర్చించేందుకు ప్రిన్సిపల్ KLEF కాలేజ్ ఆఫ్ లా, KL యూనివర్సిటీ నుంచి డాక్టర్ KI పవన్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. పవన్ కుమార్ గారు, అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటి, వాటి గురించి తెలియచేయండి. సైబర్ నేరాలు అనేది బిగినింగ్లో అంటే 1980 కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే అసలు మనకి ఇంటర్నెట్ అనేది చాలా రుడిమెంటరీ ఫామ్ అంటారు, చాలా బిగినింగ్లో ఉంది. దాని తర్వాత అది విస్తృతంగా వ్యాపించింది. సైబర్ స్పేస్ అన్న మాట వాడబోయే ముందు అసలు ఆ సైబర్ స్పేస్ అన్న పదానికి అర్థం మనం తెలుసుకుంటే మంచిది. సైబర్ స్పేస్ అంటే అర్థం కొన్ని లక్షల, కోట్ల, మిలియన్ల కంప్యూటర్ల యొక్క సమాహారం. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాం కనుక మీరు ఊహించినట్లయితే ఎక్కడో ఫ్రాన్స్లో ఉన్న ఒక కంప్యూటరు, మన యూనివర్సిటీలో ఉన్న ఒక కంప్యూటర్ తోటి, ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక కంప్యూటరు, ఢిల్లీలో ఉన్న ఒక కంప్యూటర్ తోటి కనుక కాన్స్టెంట్గా మాట్లాడుకోవడం ప్రారంభిస్తే వాటి మధ్య ఏర్పడేటువంటి ఆ థిక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ సాంద్రతతో కూడుకున్నటువంటి నెట్వర్క్ జోన్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మనం సైబర్ స్పేస్ అని ఒక సింపుల్ టర్మ్లో పిలుస్తున్నాం. టెక్నాలజీకి సంబంధించినవన్నీ ఒక చోట సమగ్రంగా కలిస్తే ఏర్పడేటువంటి స్పేస్ని సైబర్ స్పేస్ అంటాం. అది ఊహకి సంబంధించిన విషయమే తప్ప అది ఫిజికల్గా మనకేం కనపడదు. సైబర్ స్పేస్ ఎక్కడుందంటే చూపించండి అంటే మనం చూపించలేం. కానీ ఎంత పవర్ఫుల్ అయిపోయిందంటే ఆ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది ప్యారలల్గా మరొక సమాజాన్ని, మరొక ప్రపంచాన్ని క్రియేట్ చేసేసింది. ఇవాళ నాకు ఫిజికల్ స్పేస్ ఒకటి ఉంటే డిజిటల్ స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ, డిజిటల్ పర్సనాలిటీ మరొకటి ఏర్పడిపోయింది. నన్ను ఒక డిజిటల్ పర్సన్గా కూడా కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే ఫిజికల్ స్పేస్లో చేస్తున్నానో, ఫిజికల్ స్పేస్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని, అది ఎగ్జాక్ట్లీ అంతకన్నా గొప్పగా వర్చువల్ స్పేస్లో చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కనుక నేను క్లాస్ చెప్పగలిగితే ఆన్లైన్లో కూడా క్లాస్ చెప్పగలుగుతున్నా. ఆఫ్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగలిగితే ఆన్లైన్లో చేస్తున్నా. ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ మీరు చేస్తే ఆన్లైన్లోనూ ఇంటర్వ్యూ మీరు చేస్తారు. సో మీరు ఏదైతే ఆఫ్లైన్లో చేయగలరో, కొనటం నుంచి, అమ్మటం నుంచి అన్ని పనులు కూడా మీరు ఆన్లైన్లో చేసే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. కరెక్ట్. ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి, వర్చువల్ మోడ్ క్లాసెస్ అంటున్నాం మనం. ఇంటర్వ్యూస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. బయింగ్ అండ్ సెల్లింగ్, కొన్ని లక్షల, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ మనకి ఆన్లైన్లో జరగడం చూసాం. కోవిడ్ టైంలోనే మనం చిన్న పిల్లలకు కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ కండక్ట్ చేశారు. కరెక్ట్. అది పెద్ద బ్రేక్ త్రూ అమ్మా. అవును. ఒక ఇంటర్నెట్, ఈ సైబర్ స్పేస్ అనేటువంటి కనుక టెక్నాలజీ లేకపోయి ఉంటే అందుబాటులో, పర్హాప్స్ కోవిడ్ అనబడేటువంటిది ఒక పెద్ద డివైడ్గా మానవాళి గ్రోత్కి పెనుముప్పుగా ఏర్పడి ఉండేది. ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం ప్యారలల్గా మన వ్యవహారాలన్నీ చేసుకోగలిగాం. పేరెంట్స్తో కాంటాక్ట్లో పెట్టుకోగలిగాం, అన్నదమ్ములు మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఎక్కడెక్కడున్నా సరే, ఇళ్లలో క్వారంటైన్ అయి ఉన్నా కూడా బట్ స్టిల్ మనం మాట్లాడుకోగలిగాం, చేసుకోగలిగాం. కాబట్టి ఆ స్పేస్ అనేటువంటిది ఏదైతే ఉందో, వేర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్, ఆ స్పేస్ని మనం సైబర్ స్పేస్ అని పిలుస్తాం. మాస్టర్, ఇప్పుడు సైబర్ స్పేస్ అన్నారు, దాన్ని ప్యారలల్ ప్రపంచం క్రియేట్ చేస్తుంది అంటున్నారు, అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అంటున్నారు కదా. దానివల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందా మనకి? గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీ క్రైమ్ చేయడానికి ఎక్కడ వస్తుందంటే, ఎక్కడ ఎక్కువ మంది సమూహంగా మారుతారో, ఎక్కడ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయో అక్కడ క్రైమ్ కూడా అవకాశం వస్తుంది. సో ఫిజికల్గా ఎలా అయితే క్రైమ్ జరుగుతుందో ఆటోమేటిక్గా అవే క్రైమ్స్ ఆన్లైన్లోనే చుట్టం మొదలెట్టాం. నేరానికి, నేరం చేసేవాడికి సైబర్ స్పేస్ అనేది మరొక ప్లాట్ఫామ్గా మారింది. ఇప్పుడు ఆ సైబర్ స్పేస్ని మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీకు 3 విభాగాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని 3 స్పేస్లు ఉంటాయి దాంట్లో. ఒకటి ఏంటంటే ఫిజికల్ స్పేస్, 2 సైబర్ నెటిక్ స్పేస్ అంటాం, దాని తర్వాత సైబర్ స్పేస్. 3 రకాల స్పేస్లు ఉన్నాయి మనకి. ఫిజికల్ స్పేస్ అంటే నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను, దానికి ఒక టేబుల్ ఉంది, కంప్యూటర్ ఉంది, నేను కూర్చున్న ప్లేస్ ఉంది, దానికి ఒక కీబోర్డ్ ఉంది. ఇది ఫిజికల్ స్పేస్. ఈ ఫిజికల్ స్పేస్ నుంచి నేను సైబర్ స్పేస్లోకి వెళ్ళడానికి కొన్ని టెక్నాలజికల్ టూల్స్ నాకు సహకరిస్తాయి. లైక్ రౌటర్ అని, ఇంటర్నెట్ సంబంధించిన వైర్స్, ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు వాడు ఉంటాడు. వీళ్ళందరి సహకారంతో నేను నా ల్యాప్టాప్ను, డెస్క్టాప్ను వాడుకుని నన్ను నేను ఒక సైబర్ స్పేస్ కనెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ 3 స్పేస్లు మీరు గమనించాలి. ఒకటి ఫిజికల్ స్పేస్ మనం ఉన్నది, 2 నెట్వర్క్ ఉన్నటువంటి స్పేస్, ఏవైతే నన్ను సైబర్ స్పేస్ కనెక్ట్ చేస్తాయో రౌటర్ లాంటివి, అది ఉన్న స్పేస్, దానికి మనం పెట్టుకునే పేరు సైబర్ నెటిక్ స్పేస్. 3వది సైబర్ స్పేస్. ఈ 3 స్పేసుల యొక్క అవగాహనే ప్రధానమైన అవసరం మనకి ఈ సైబర్ క్రైమ్స్ నుంచి దూరంగా ఉండడానికి.
ఇట్లా మనకి సైబర్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఆ సైబర్ స్పేస్ లో మనిషికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అంతెందుకండి, నాకున్నంత మంది ఆన్లైన్ ఫ్రెండ్స్ ఫిజికల్ గా ఫ్రెండ్సే ఉండరు. నాకు 5-6 ఉంటారు స్నేహితులు జనరల్ గా. కానీ ఆన్లైన్ స్పేస్ చూస్తే మీకు ఫేస్బుక్లో ఒక 3,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. యూట్యూబ్ లాంటివి ఛానల్స్ మనకు సొంతగా ఉంటాయి, దాన్ని లైక్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్లా ప్రపంచం ఒకటి సపరేట్గా క్రియేట్ చేసుకున్నాం. చాలామంది ఫిజికల్ స్పేస్లో కన్నా వర్చువల్ స్పేస్లోనే, అంటే ఆన్లైన్ స్పేస్లోనే చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీరు మానసిక స్థితులు మీరు గమనిస్తే, నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆన్లైన్ స్పేస్లో, కానీ ఫిజికల్ స్పేస్కి వచ్చేప్పటికి భార్యతో మాట్లాడడం, భర్తతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, కానీ ఆన్లైన్ స్పేస్కి వెళ్ళేప్పటికి మాత్రం అసలు ఎంత ప్రేమ వలకపోస్తామో పక్క వాళ్ళ మీద. ఒకప్పుడు అయితే ఎవరైనా మనం మాట్లాడుకోవడానికి 2-3 పక్క నుండి మాట్లాడుకోవాలి, కానీ ఇప్పుడు అసలు మనకి మనుషులతో అవసరమే లేదమ్మా. ఒక కొత్త నేస్తం దొరికింది, ఒక కొత్త ప్రపంచం దొరికింది. అంత పెద్ద ప్రపంచాన్ని, అంత కొత్త ప్రపంచాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించి హ్యాండిల్ చేయాలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సార్, అసలు సాధారణంగా సైబర్ నేరాలను మనం ఎలా విభజించవచ్చు అంటారు? నేరాలు వ్యక్తుల మీద జరిగే నేరాలు, అఫెన్సెస్ అగెనిస్ట్ ఇండివిజువల్స్ అనొచ్చు మనం. వ్యక్తులకి ఎగెనిస్ట్గా జరిగేటువంటి నేరాలు కొన్ని అయితే, వ్యవస్థలకి ఎగెనిస్ట్గా జరిగేటువంటి నేరాలు కొన్ని అయితే, దేశానికి ఎగెనిస్ట్గా జరిగేటువంటి నేరాలు కొన్ని. ఇలా 3గా మనం మేజర్ డివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యక్తులకి ఎగెనిస్ట్గా జరిగే నేరాల్లో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇంకా ఫర్దర్ సబ్ డివిజన్ చేయొచ్చు. నేరాలు మగవాళ్ళకి ఎగెనిస్ట్గా జరిగేవి, నేరాలు ఆడవాళ్ళకి ఎగెనిస్ట్గా జరిగేవి, నేరాలు పిల్లలకి ఎగెనిస్ట్గా జరిగేవి. అదేవిధంగా వ్యవస్థలకి సంబంధించిన వాటిలో చూస్తే ఈ ఆర్థిక సంబంధమైన వ్యవస్థలకి జరిగేటువంటి నేరాలు. అదే దేశానికి సంబంధించిన వాటిలో నేరాలు చూసినట్లయితే మీకు సైబర్ టెర్రరిజం యొక్క ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటా ఉంటుందో వాటిని దొంగిలించే ప్రయత్నాలు చేయటాలు. మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న మాట వాడతాం. దేశానికి సంబంధించిన వాటిలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వాటిని హ్యాక్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక డ్యామ్ ఉందనుకోండి, ఆ డ్యామ్ యొక్క గేట్లు ఎప్పుడు ఎత్తేయాలి, ఆ డ్యామ్ గేట్లు ఎప్పుడు క్లోజ్ చేయాలి అన్నది కనుక ఆటోమేషన్ చేసి ఉంటే, దాన్ని ఒక టెక్నాలజీ ద్వారా కనుక మనం దాన్ని రెగ్యులేట్ చేస్తుంటే, ఆ టెక్నాలజీ హ్యాక్ కాబడింది అనుకోండి, డ్యామ్ గేట్లు ఈ సైబర్ నేరగాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ చేయాలంటే అప్పుడు క్లోజ్ చేస్తారు. దానివల్ల పంట పొలాలకి వాటన్నిటికీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనుషుల యొక్క మరణానికి కూడా హేతు అవ్వచ్చు. అది ఆర్బీఐకి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని హ్యాక్ చేశారనుకోండి, ఆర్థికంగా ఉండేటువంటి సమగ్రత దేశాన్ని ప్రశ్నార్థకం అయిపోతుంది. స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, అవి హ్యాక్ అయినాయి అనుకోండి, ఏ కంపెనీ యొక్క స్టాక్ రేట్లు, షేర్ మార్కెట్ వాల్యూస్ తగ్గినయ్యా పెరిగినయ్యా ఇవన్నీ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఊహించండి అసలు ఒకసారి ఎంత పెద్ద రిస్క్ ఉంటుందో. ఆధార్ కార్డులు థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ వాళ్ళు సమగ్రంగా వాటిని నియంత్రించగలుగుతున్నారు తల్లి. రోబస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు వాళ్ళు. లేకపోతే ఈ ఆధార్ లాంటివి కానివ్వండి, ఆర్బీఐకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్ కానివ్వండి, ఏటీఎం కార్డ్స్ కూడా, ఏటీఎం కానివ్వండి, ఇప్పుడు ఈవీఎం మిషన్స్ మీద జరుగుతున్నటువంటి తెలుసు మనకి, అది కూడా మార్చచ్చు, మార్పు చేయొచ్చు, ఇవన్నీ మాటల డిస్కషన్ జరుగుతున్నాయి. వాటికి ఒక టెక్నాలజికల్ సౌండ్ ప్రూఫ్ సమగ్రమైన కంట్రోల్ వాటి మీద గవర్నమెంట్ అప్లై చేస్తోంది కాబట్టి మనకి ఈ మాత్రం నడవగలుగుతున్నాం. లేకపోతే భారతదేశం లాంటి అనటంలో కారణం ఏంటంటే మన డిజిటల్ అవేర్నెస్ చాలా తక్కువ. డిజిటల్ లిటరసీ అంటాం, ఎడ్యుకేటెడే అందరం, కానీ సైబర్ కానీ డిజిటల్ ప్రపంచానికి సంబంధించిన లిటరసీ మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది మనకి. అందరం వాడేవాళ్ళమే మొబైల్స్, కానీ ఆ నోహౌ తెలియదు మనకి. అందరం యూట్యూబ్ వాడతాం, అందరం మరో టెక్నాలజీని వాడతాం, యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, కానీ యాప్ యొక్క ఫంక్షనాలిటీ కానీ, యాప్ వల్ల వచ్చే నష్టాన్ని ఎలా ఆపుకోవచ్చు అని కానీ వీటి మీద ఎక్కడ అసలు అవగాహన లేదు. అందుకే నేను ఇండియాని అండర్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. భారతదేశం లాంటి ప్రదేశంలో డిజిటల్ యూసేజ్ ఎక్కువ ఉండి లిటరసీ తక్కువ ఉన్న కంట్రీస్లో మరింత పెనుముప్పు దేశానికి ఉంటుంది. ఇది దేశం గురించి మనం మాట్లాడుకుంటే తల్లి, అదే మన ఇండివిజువల్స్ గురించి మాట్లాడుకుంటే వ్యక్తులుగా మీకు నాకు ఎంత రిస్క్ ఉందని కనుక ఆలోచిస్తే ఇంకా అది మనం చెప్పలేం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంత జాగ్రత్తగా చేస్తున్నా కూడా అని. అంటే గవర్నమెంట్ ఇన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందమ్మా, కానీ ఇన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మనం పొద్దున్న చేస్తే మొబైల్ నుంచి కానీ, ఏటీఎం కార్డు నుంచి అమౌంట్ పోయిందని కానీ, లేదంటే ఫోన్ పే నుంచి కూడా ఇలా అమౌంట్ పోయిందని, ఇలా ఏవోటి చూస్తూనే ఉన్నాం. మరి ఇంకా ఎందుకు జరుగుతున్నాయంట? దానికి సంబంధించినంత మటుకు బ్లేమ్ యూజర్స్ మీదనే పెడతాను. నేను సైబర్ నేరగాడిని అనుకోండి, నేను నా మెథడ్ ఎలా ఉంటుందో చెప్తా మీకు. ఎలా నేను క్రైమ్ చేయదలుచుకుంటాను, ఒక మెసేజ్ పంపిస్తా, మొబైల్లో కానీ ఈమెయిల్లో కానీ మెయిల్ కానీ పంపిస్తాను. నేను ఏమని పంపిస్తాను, మీరు ఒక డ్రా లక్కీ విన్నర్, మీకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేసినాయి,
కాబట్టి మీరు బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేసినట్లయితే నేను మీకు 50% మీకు ఇస్తాను, అది చెప్తాను, మెసేజ్ లాగా పంపిస్తాను మీకు. ఇప్పుడు యూజ్ చేసి నేను ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న రిసిపియంట్గా నేనేం చేయాలి? దాన్ని నేను ముందుకు వెళ్ళనా? లేకపోతే నా ఆలోచన ఎలా ఉండాలి? ఈ ఆలోచన అన్నది మిస్ అయిపోతుంది చాలా మంది యూజర్స్ లో. మన ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు నేను టక్కుమని క్లిక్ చేశా, నేను క్లిక్ చేసా, మీరు క్లిక్ చేయలే, నేను క్లిక్ చేస్తే నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళతోటి. వాడు ఇంకో స్టెప్ ముందుకేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, నాకు మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయండి చాలు, నేను మీకు ఫస్ట్ 500 రూపీస్ పంపిస్తాను లేకపోతే 1000 రూపీస్ పంపిస్తాను అని అంటాడు. విల్ ఫీల్ హ్యాపీ. ఓకే ఫైన్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వడమేగా, ఏముంది నాకు పోయేది నష్టం, ముందు 1000 రూపీస్ వస్తున్నాయి కదా అనుకుని ఒక బ్యాంక్ అకౌంట్ పంపించేస్తాను. వాడు నిజంగానే 1000 రూపాయలు వేస్తాడు. దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాడి మీద విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. పెరిగిన తర్వాత వాడు ఇంకొక 500 కూడా వేస్తాడు. మేబీ ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వాడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దాని తర్వాత ఒక 1,00,000 రూపాయలు నేను నీకు ఇవ్వాలంటే మీ పిన్ నెంబర్ నేను మీకు పంపించిన తర్వాత పిన్ నెంబర్ నాకు కావాలి, లేకపోతే మరొకటి నెంబర్ కావాలి అని అడుగుతాడు, లేకపోతే మీ ఆధార్ నెంబర్ కావాలి. ఇలా ఫర్దర్గా నెమ్మదిగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుని మీ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని ఒక్క పిన్ నెంబర్ చెప్పేదాకా తీసుకొస్తాడు. తీసుకొచ్చి మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాడు 1000 రూపాయలు తీసుకుంటాడు, ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకుంటాడు. మీరు అలా చేయలే, మీరు తెలివైన వాళ్ళు, మీరు అసలు ఎంకరేజ్ చేయలే, వాడిని డిలీట్ చేసి అవతల పడేశారు, నెగ్లెక్ట్ చేసి అవతల పడేశారు. యు ఆర్ సేఫ్. నేను సేఫ్ కాలేను. ఇప్పుడు లా చెబుతోంది, బ్యాంక్ ఏది, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ బ్యాంకర్లు కానీ మరి ఎవ్వరూ కూడా మిమ్మల్ని పిన్ నెంబర్ అడగరు అని గత 10 ఏళ్లుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. బట్ స్టిల్ మనకి పిన్ నెంబర్ వాడు అడగగానే ఎందుకు ఇచ్చేసాం? అంటే ఒక పక్కన రోబస్ట్ కంట్రోల్ సిస్టమ్స్ పెట్టినా, అవేర్నెస్ పెట్టినా, ఎక్కడో ఒక చోట ఈ మనిషికి ఉండేటువంటి ఆలోచన విధానం లోపం వల్ల ఎక్కడో స్లిప్ అయిపోతున్నాడు. నేను ఆ మెసేజ్ ఒకళ్ళిద్దరికి పంపిస్తానండి, కొన్ని లక్షల మందికి పంపిస్తా. అందులో ఎంతో కొంతమంది అయినా ఈ మెసేజ్ ఓపెన్ చేస్తారు. ఆ ఎంతో మంది బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్లే నాకు టార్గెట్. ఆ బలహీనంగా మానసిక స్థితి ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను. కాబట్టి సైబర్ స్పేస్ లో మనం వాడుతున్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది, మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతల్ని వాడుకోవడానికి అదర్ సైడ్ నెక్స్ట్ పర్సన్ రెడీగా ఉన్నాడు. ఆర్థికమైన బలహీనత భారతదేశం లాంటి దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా 1000 రూపాయలు ఇస్తారంటే ఆశపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొకటే కాదు, ఓరియంటేషన్స్, నా పర్సనల్ ఓరియంటేషన్స్ కూడా బయటికి తెలుస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా సెక్షువల్ ఓరియంటేషన్, నా టేస్ట్, లైక్స్ అండ్ డిస్లైక్స్. నేను సాటర్డే ఈవినింగ్ వస్తే నేను ఫుడ్ ఏది ఆర్డర్ చేస్తున్నానో 100 మందికి తెలుస్తోంది. నా ఫుడ్ హ్యాబిట్స్ అర్థమవుతున్నాయి. నేను ఎక్కడి నుంచి హోటల్ నుంచి తెప్పించుకుంటానో తెలుస్తోంది. నా లొకేషన్స్ అర్థమవుతున్నాయి. నేను హాలిడే ట్రిప్ ఎక్కడెక్కడికి వెళ్తున్నానో కొన్ని 100 మందికి తెలుస్తోంది. నా ప్రైవసీ ఎక్కడుంది? ఇప్పుడు నేను ఎంత జాగ్రత్త పడాలి? మొబైల్ ఫోను జియో ట్యాగ్స్ని అవి ఆన్ చేసుకుని, లొకేషన్స్ని ఆన్ చేసుకుని ప్రయాణం చేసే మనుషులు ఎంతమంది ఉన్నారు ఇండియాలో, ముఖ్యంగా ఆడపిల్లలు. అంటే మనం ఈ నిమిషంలో ఏం చేస్తున్నాం అనేది కూడా తెలిసిపోతుంది, లైవ్ వెళ్ళిపోతుందమ్మా. అవును, చక్కగా తెలుసుకుంటున్నారు. పైగా గూగుల్ లాంటి వాటిల్లో మనం వాటిని తప్పుపట్టడంగా చేస్తున్నారు. ప్రజలు కూడా దానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు దాన్ని రాంగ్ మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని సక్రమంగా వాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం షేర్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇది మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అన్నది జాగ్రత్త పడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ఎక్కడో ఆఫీస్ పని మీద భార్య పిల్లల్ని వదిలేసి ట్రైన్ ఎక్కి మరొక రాష్ట్రం వెళ్తూ తన ఫేస్బుక్ లో సెల్ఫీ తీసి, నేను ఈ ట్రైన్ లో ఇక్కడి నుంచి ఆ సో ప్లేస్ కి ఆఫీస్ పని మీద 3 days వెళ్తున్నాను అని చెప్పి రాసి చివరి ట్యాగ్ లైన్ ఏం రాస్తాడంటే, ఎట్ హోమ్ నేను భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నాడు. తన మానసిక స్థితి తెలుసుకుంటే మంచిదే, తను ఓకే ఫైన్ పెట్టాడు. కానీ ఈ మిస్క్రియంట్స్ తప్పుగా వాడదాం ఫేస్బుక్ని వాటిని అనుకునేవాడు ఆ స్టేట్మెంట్ చూడంగానే చివరి స్టేట్మెంట్ లో సో భార్య ఒక చిన్నపిల్ల వీడికి ఇంట్లో ఉన్నారు ఆల్ ఎలోన్ అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నావు. లొకేషన్ తెలుసుకోవడం 10 నిమిషాల పని. వాళ్ళకి క్లూ ఇచ్చేసినట్టే, ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోయింది, ఏ పని మీద వెళ్ళాడో తెలిసింది, ఏ కాన్ఫరెన్స్ లో ఉన్నాడో తెలిసింది, ఎప్పుడు వస్తాడో తెలుసు. ఇంటికి వెళ్ళిపోయి ఢిల్లీలో మీ వారికి హార్ట్ అటాక్ వచ్చిందండి, హాస్పిటలైజ్ చేశామని చెప్తే ఎంత కంగారు వస్తుందండి వీళ్ళకి. నేను ఎంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అన్న విఘ్నత నా దగ్గర ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని రాంగ్ గా వాడుకునే ఒక వ్యక్తి అవతల ఉన్నాడన్న ధ్యాస, స్పృహ ప్రతి వ్యక్తికి ఉండాలి. లేకపోవటం వల్ల చాలా మంది తాను రిస్క్ తీసుకోవడమే కాదమ్మా, సైబర్ నేరాల్లో ఉండే ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే, నాకు బలహీనత ఉంది, నేను సైబర్ నేరానికి లోనవుతానేమో, నాకు ఎఫెక్ట్ ఇస్తుందేమో అని అనుకుని బిహేవ్ చేయడమే కాదు, నేను నా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని షేర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. నాకే వచ్చింది మెసేజ్, పవన్ గారు మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితోటి మాట్లాడతారో నాకు తెలుసు, మీ కాలేజీలో మీరు ఎట్లా ఉంటారో నాకు తెలుసు, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు కనుక నాకు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నేను అవన్నీ వీడియోస్ షేర్ చేస్తానంటాడు. ఇప్పుడు నా బిహేవియర్ ఏంటో, నేను ఎవరితో ఉంటానో ఎలా ఉంటానో నాకు తెలుసు.
సరేనైనా చక్కగా షేర్ చేసుకొని వదిలేశాను. నా క్యారెక్టర్లో వీక్నెస్ ఉందనుకోండి, ఖచ్చితంగా లొంగిపోతా. ఏ ఇన్ఫర్మేషన్ వాడుకుందో. ఇలా చీకట్లో రాయటం అంటారు చూసారా, ఇలా చీకట్లో రాయేసే మనుషులు కూడా ఉన్నారు ఆన్లైన్లో. వాడు చీకట్లో రాయేస్తున్నాడా, నిజంగా వాడికి ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు వాడికి నేను తెలుసా, తెలిస్తే ఎలా తెలుసు అన్నది మీరు ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి దీన్ని. ఇవన్నీ బలహీనతలే. ఫుడ్ బలహీనతకి సంబంధించినవి వాడికి తెలుసు. ఇదిగో ఈ సోన్సో ప్లేస్ లో ఈ ఫుడ్ బాగుందని గూగులే నాకు, ఈ స్విగ్గీ వాడు చెప్తాడు నాకు, ఈ సోన్సో హోటల్లో ఫుడ్ బాగుందని ఎవరో రిప్లై ఇచ్చారు, నువ్వు అది ఆర్డర్ చేస్తావు కదా, నువ్వు ఆ ఫుడ్ ని అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకో అని నాకు చెప్తున్నాడు వాడు. నాకు తెలియాలి నేను ఎక్కడ తినాలో, నాకు తెలియాలి నేను ఎక్కడ బాగుంటుందో. ఈ టెక్నాలజీ మీద డిపెండెన్స్ అయిపోవటం వల్ల అంతెందుకండి, బెటర్ హాఫ్ ని, భార్యాభర్తల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆన్లైనే వాడుతున్నాం. పెళ్ళిళ్ళు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా, ఇంకేం చెప్పాలి. కాబట్టి ఇంత డిపెండెన్స్ ఆన్లైన్ మీద ఉండటం వల్లనే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇవి సహజంగా అందరికీ జరుగుతున్న అఫెన్సెస్ తల్లి. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు కూడా గమనిస్తే చిన్న పిల్లలు కూడా వల్నరబుల్ అయిపోయారు, దానికి ఎక్స్పోజ్ అయిపోతున్నారు. పసిపిల్లలు, 10-12 సంవత్సరాల పిల్లలు వాళ్ళు మరి, ఎందుకంటే మొబైల్ వచ్చేసిన చేతికి. ఇంతకుముందు పిల్లలు ఏడిస్తే బొమ్మలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏడిస్తే మొబైల్ ఇచ్చేస్తున్నాం. వాడికి అన్నం పెట్టేప్పుడు కూడా మొబైల్ చూపిస్తున్నాం. ఇంతకుముందు టీవీ చూపించేవాళ్ళు, ఇప్పుడు చక్కగా మొబైల్ చూపిస్తున్నారు. మొబైల్ మీ కంట్రోల్లో ఉండి మీరు ఏదైనా వీడియో చూపించారా లేదా, ఫైన్, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ అసలు మొబైల్ వాడికి కంట్రోల్ వెళ్ళిపోతుంది. సెట్టింగ్స్ మారుస్తున్నానని తెలియదు, వాడు వీడియో ఆన్ చేస్తున్నానని తెలియదు, లేకపోతే కెమెరా ఆన్ చేస్తున్నానని తెలియదు, అసలు వాడికి ఏమీ తెలియదు అవగాహన. నేను చెప్తున్నప్పుడు మగపిల్లలు ఆడపిల్లలను డిఫరెన్షియేషన్ మనసులో పెట్టుకోవద్దు. మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా సైబర్ క్రైమ్స్ కి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ గా ఉన్నారు తల్లి, ఈక్వల్లీ సబ్జెక్ట్ అయి ఉన్నారు. ఇద్దరికి జరిగే హాని ఒకటిగానే ఉంది ఆల్మోస్ట్. యూత్ ఎక్కువగా సోషల్ మీడియా మీద బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ సైబర్ క్రైమ్స్ అనేవి వీళ్ళ మీద ఎక్కువగా ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది? మనకు అసలు సైబర్ క్రైమ్స్ యూత్ అండ్ బిలో ది ఏజ్ ఆఫ్ 20-25 తక్కువ కన్నా చూసుకున్నట్లయితే వాళ్ళ సంఖ్య నార్మల్గా పెరుగుతోంది, డైలీ పెరుగుతోంది. ఆన్ డైలీ బేసిస్ యూ కెన్ కౌంట్ ఆన్. కారణం ఏంటి, ఇందాకన్నట్టుగా ప్రతిదీ ఆన్లైన్లోనే చేయటం, ప్రతి చిన్న విషయానికి కూడా ఆన్లైన్ మీద డిపెండ్ అయిపోవటం. ఈ డిపెండెన్స్ని మనం సాధ్యమైనంత కూడా తగ్గించుకోవాలి. నేను తమిళనాడు వెళ్తున్నాను అనుకోండి, అక్కడ ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నా, ఒక టెంపుల్కి వెళ్తున్నా, అసలు నేను ఎవరిని పక్క వాళ్ళతో అడగక్కర్లా. నేను నా గూగుల్లో ఓపెన్ చేసుకుని నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలంటే అది తీసుకువెళ్ళిన రూట్లో నేను వెళ్తున్నా. ఎంత డిపెండెన్స్ పెరిగిపోతుంది. దీనివల్ల వస్తున్న మొదటి నష్టం, మనుషుల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్, ఫిజికల్గా ఉండే రిలేషన్షిప్స్ చాలా తగ్గిపోతున్నాయి. దీనివల్ల యూత్కి ముఖ్యంగా వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ మానసిక విషయాలు కానీ ఎక్కడ షేర్ చేసుకోవాలో, ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లా. కానందువల్ల వాళ్ళు హిడెన్గా ఉండేటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు ఆన్లైన్లో ఎవరినో అడిగేస్తున్నారు. నాకు సజెస్ట్ చేయండి, ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం, నాకు సజెస్ట్ చేయండి మందు, ఐ హ్యావ్ దిస్ టెండెన్సీ, ఐ హ్యావ్ దిస్ సైకలాజికల్ ప్రాబ్లం అని వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఆన్లైన్లో కొడుతున్నారు. ఎవరో అటు పక్కన కనెక్ట్ అవుతాడు, వాడు ఏదో మందు చెప్తాడు. ఈవెన్ మందులు కూడా ఆన్లైన్లోనే ప్రిస్క్రిప్షన్ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మన ఇండియన్ సినారియోకి, వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేటువంటి పరిస్థితులకి, ఎన్విరాన్మెంటల్ పరిస్థితులకి జబ్బులు ఒక రకంగా ఉండవు, ట్రీట్మెంట్ ఒక రకంగా ఉండదు. ఈవెన్ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఆన్లైన్లో తెప్పించుకుని ఆ మందుల పేర్లు వీళ్ళు చదివి షాప్ నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఎంత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాము, మానసికంగా ఎంత సమస్యని కొని తెచ్చుకుంటున్నాము. పిల్లలకి ఎడిక్షన్గా మారే పరిస్థితికి వచ్చింది. ఇంత నెగిటివ్ చెప్తున్నారేంటి అనుకోవద్దు. మనం ఫస్ట్ నెగిటివ్సే ఆలోచించాలి, దాని నియంత్రణ చేసి తీరాలి. తల్లిదండ్రులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మొబైల్ ఫోన్ ఉంది అంటే దాన్ని వాడుతున్న వ్యక్తికి ఖచ్చితంగా ఇది వినాలి, వాడు అర్థం చేసుకోవాలి. ఇది అవసరమా, ఈ సైట్ నాకు, ఇతనితోటి రిలేషన్, ఈ కాంటాక్ట్, ఈ ఈమెయిల్ అడ్రస్ నాకు అవసరమా అన్న నియంత్రణ మనం కాంటాక్ట్ పెంచుకునే టైంలో లేకపోతే మాత్రం వీఆర్ అట్ రిస్క్. ముఖ్యంగా యువత. ఎందుకంటే డిజిటల్ పర్సనాలిటీస్ అన్నీ ఫేక్ అయిపోతున్నాయి, ఏది నమ్మలేను. నా నవ్వు అందులో ఫేక్, నా మాట అందులో ఫేక్, నా రిలేషన్షిప్స్ ఫేక్, ఇలా ఫేక్ చేస్తున్నారు. నేను దాన్ని 90% అన్నాను నేను, కానీ 90% వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాను. ఇది జాగ్రత్త పడాలి. ముఖ్యంగా యువత, భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. దాని జాబ్, ఎంప్లాయ్మెంట్ కోసం వాడు అప్లై చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ని సినిమాలు చూడటం కోసం యూజ్ చేసుకోవచ్చు, ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడు అన్న విఘ్నతని మనం డెవలప్ చేయాలి. ఇది ఎడ్యుకేషన్ నుంచి వచ్చేది కాదు, ఇది సామాజికమైనటువంటి రిలేషన్షిప్స్ని డెవలప్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ఇన్ని మోసాలు జరుగుతున్నాయని టీవీల్లోనూ అన్నిట్లోనూ ప్రచారం చేస్తూనే ఉన్నారు, కానీ ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా నాకున్న ప్రాబ్లం వీటిలో, సైబర్ క్రైమ్స్ లో వల్నరబిలిటీకి సంబంధించిన వాడికి, పిల్లలకి, స్టూడెంట్స్ తో మేము టచ్ లో ఉంటాం కాబట్టి చెప్తున్నా. వాడు ఎక్స్ తోటి కాకపోతే వై, కాకపోతే జెడ్, కాకపోతే ఏ, కాకపోతే బి, కాకపోతే సి, ఆప్షన్స్ మల్టిపుల్ కనపడుతున్నాయి వాడికి మాట్లాడడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి. అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ కనపడటం వల్ల
కేవలం ఆ స్నేహం డైల్యూట్ అయిపోయి మాత్రమే వస్తుంది. డైల్యూటెడ్ స్నేహం మాత్రమే కలుగుతుంది. పైగా పర్పస్ ఎందుకు స్నేహం చేస్తున్నాడు వాటి నీతోటి అని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎప్పుడు అర్థం చేసుకుంటున్నాం? నేను దీనికి నియంత్రణకి సంబంధించిన వాడికి చెప్పే విషయం ఒకటి ఫస్ట్ మీరు స్పృహలో ఉండండి. 2 మీ సెట్టింగ్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మేమంతా యాక్సెసిబుల్గా ఉన్నాం. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ మా స్టూడెంట్స్ తయారు చేసిన అప్లికేషన్ సైబర్ అలర్ట్ అని ఒక యాప్ ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ని మీరు ఆ గ్రూప్లో షేర్ చేసేయండి. సరే ఈ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వనా, నేను రెస్పాండ్ కానా అని అడగండి. మమ్మల్ని చదువుకున్న వాళ్ళం, రీసెర్చ్ చేస్తున్న పిల్లలు, వాళ్ళు మీకు సలహా ఇస్తారు, మంచి చెడు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వండి. ఇలా కొన్ని రిలయబుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మనం చక్కగా మన రిలేషన్షిప్ని, మన యాక్టివిటీస్ని ఆన్లైన్లో రెగ్యులేట్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఇన్ని రంగాల మీద ఈ సైబర్ నేరాలు ప్రభావం చూపిస్తున్నాయి కదా, మరి దేశ రక్షణలో మనకి ఏవైనా కానీ చాలా ఇంపార్టెంట్. మరి మనకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఏవైనా కానీ పక్క దేశానికి వెళ్ళే ఛాన్స్ కూడా ఈ సైబర్ నేరాల వల్ల జరుగుతుంది కదా, మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా దేశానికి సంబంధించినటువంటి డేటా, ఆధార్ డేటా కానివ్వండి, ఓటర్ డేటా కానివ్వండి, ఆర్బీఐ లాంటి ఆర్థిక లావాదేవీలు చేసేటువంటివి, షేర్ మార్కెట్స్ కానివ్వండి, వాటికి చాలా రొబస్ట్ టెక్నాలజీస్ వాడుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ మనకి ఉన్న రిస్క్ ఏమీ లేదు. కానీ వాళ్ళు కూడా ఫ్రమ్ టైం టు టైం వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటూ, ఫైర్ వాల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఫిల్టర్స్ని డెవలప్ చేసుకుంటూ ఖచ్చితంగా దేశం ఇన్వెస్ట్ చేస్తుంది. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. నీకు ఆర్మీ, నేవీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో డిఫెన్స్కి, ఆన్లైన్ ప్రొటెక్షన్ కూడా దేశం అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సార్, అసలు ఈ సైబర్ నేరాలు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఒకటి, నాకు లబ్ధి పొందాలి, నేను అవతల వాళ్ళ యొక్క బలహీనతల మీద నేను లబ్ధి పొందాలి, నాకు అయాచితంగా డబ్బు రావాలి, అసంకల్పితంగా డబ్బులు రావాలి, బెనిఫిట్ పొందాలి అనేటువంటిది ఉండటం మొదటి కారణం. నెంబర్ 2 వీళ్లలో ఉండేటువంటి బలహీనతలు. నెంబర్ 3 తెలియనితనం. మనం దేన్ని వాడుతున్నామో దాని గురించి సమగ్రంగా అవగాహన లేకపోవటం. ఫేస్బుక్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో నా ప్రైవసీకి నాకు తెలియదు, కానీ ఫేస్బుక్ వాడతాం. ఎంత ఆశ్చర్యం చూడండి. దాని మీద అసలు ఎడ్యుకేట్ అవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేయడం లేదు. ఈ లిటరసీని మనం పెంచవలసి ఉంది. సెట్టింగ్స్ మనం మార్చుకోవాలి. ఈ టెక్నీషియన్స్, టెక్నాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన సెట్టింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చేసుకోండి, మార్చుకున్న తర్వాత మీరు వాడుకోండి. అంటే ఇలాంటి యాప్స్ అన్ని వాడడానికి ముందు మనకి దాని గురించి అవగాహన తెలియాలి. అదొకటి. అన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటం, ఏది పడితే దానికి మనం యాక్సెప్టెన్స్ ఇచ్చేయటం. వాడు అడుగుతాడు క్లియర్గా, నీ కెమెరాని యాక్సెస్ తీసుకొని అడుగుతాడు, ఎస్ అంటావు. ఏంటి నీకున్న బలహీనత? నో అంటానికి ఏమైంది ప్రాబ్లము? నీ ఈమెయిల్ అడ్రస్లని తీసుకున్నా, ఎస్. దేనికోసం? స్విగ్గీలో మరొకటో ఫుడ్ ఆర్డర్ చేసేటువంటి ఒకనొక యాప్ కోసం మనం ఎంత పణంగా పెడుతున్నాం, ఎంత ప్రైవసీని పణంగా పెడుతున్నాం. కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, మీ స్విచ్ ఆఫ్ చేస్తున్న మొబైల్ ఫోన్ యొక్క కెమెరాని కూడా యూజ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు. కెమెరా ఆన్ అయిపోతుంది, వాడు చూస్తాడు మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఫోను బెడ్రూమ్లో తీసుకెళ్ళి చక్కగా వాచ్ చేసి, వీడియోస్ని చాట్ చేసి, ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఆఫ్ చేసుకుని చక్కగా పక్కన పెట్టుకుంటాం. అది హ్యాక్ అయి కూర్చుంటుంది. ఇది మనం ఏమన్నా ఫోన్ ఆఫ్ చేసుకుందాం అని చెప్తున్నాం, లేదా ఎక్కడో దూరంగా పెట్టున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఆన్లో ఉంది. సంబడి ఈజ్ యూజింగ్ ఇట్. ఎంత జాగ్రత్త పడాలో చూడండి. సరే, మరి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి ఈ సైబర్ నేరానికి గురైతే మరి అతను ఆ సైబర్ నేరం నుంచి ఎలా బయటపడతారు? ఆ మార్గాలు ఏంటి? నెంబర్ 1, మనకి జనరల్ గా ఉన్న పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ వెళ్ళి అప్లై చేసుకోవటం, కంప్లైంట్ లాడ్జ్ చేయటం. సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ సైబర్ పోలీస్ కంప్లైంట్స్ లాడ్జ్ చేసే అవకాశం ఉంది. సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ పోలీసులు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి లేదు మనకి. ఇప్పుడు వాడుకోవాలి. వీళ్ళు ఈమెయిల్ పంపిస్తే చాలు మీకు వాళ్ళు రిప్లైలు ఇస్తున్నారు. అంత కన్వీనియన్సెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి సైబర్ పోలీస్ స్టేషన్ ఆన్లైన్ యాప్ని కానీ లేకపోతే వెబ్సైట్ని కానీ మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. లేటెస్ట్గా జరుగుతున్నటువంటి క్రైమ్స్ విధానాలు కూడా మనకి దాంట్లో చూపిస్తున్నారు. అవి మనం జాగ్రత్తగా గమనించి చూసి మనం అప్లై చేసుకుంటే నష్టపోవడానికి ముందుగానే మనకి టైంకి ఇన్ఫర్మేషన్ కానీ రక్షణ కానీ పొందే అవకాశం ఉంటుంది. సార్, ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి అసలు ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని 2000లో చేసుకొచ్చాం. దాని తర్వాత డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని కూడా మనకి ఉంది. 2022-23లో అది పాస్ అయింది. దాంట్లో మనకి ప్రైవేట్ గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని, డిజిటల్ గా ఉన్న మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సమగ్రమైన చట్టం. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్, నా 10th క్లాస్ మార్క్స్, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, దాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం దాంట్లో ఏర్పడింది. ఎవరు పడితే వాళ్ళు దాన్ని వాడి కమర్షియలైజ్ చేసి కమర్షియల్ గా దాన్ని వాడుకునే అవకాశం యాక్ట్ ప్రివెంట్ చేసింది. కాబట్టి ఈ 2 లెజిస్లేషన్స్ మనకు ఉన్నాయి, కానీ అవి సరిపోవు. ఖచ్చితంగా ఇండియన్ పార్లమెంట్ మరిన్ని సైబర్ నేరాలని అరికడుతూ లాస్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, అసలు ఈ సైబర్ నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
ఇందాక అనుకున్నట్టుగా మొట్టమొదట మీరు మనం యాక్టివిటీ ఆన్లైన్లో చేస్తున్నది ఏదైతే ఉందో అది ఆఫ్లైన్లో చేసుకునే అవకాశం ఉందా లేదా, నెంబర్ 1 ఫండమెంటల్. నెంబర్ 2, ఆన్లైన్లో చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో అది నేను ప్రొటెక్టెడ్ జోన్లో చేస్తున్నానా, సేఫ్ జోన్లో చేస్తున్నానా, అది రెండో చెక్. మూడో చెక్, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో నేను చేస్తున్నాను. నెట్ కెఫేకి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు, మనకి ఇప్పుడు ఇళ్లలో ఇంటర్నెట్స్ వచ్చేసినాయి. సో ఎలాంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో నేను కూర్చొని చేస్తున్నాను. నెంబర్ 3, నేను యాక్సెస్ చేస్తున్నటువంటి సైట్స్ ప్రొటెక్టెడా కాదా, వాటి యొక్క ప్రైవసీ పాలసీస్ ఎలా ఉన్నాయి, వాటిలో నేను ఎంటర్ చేస్తున్న డేటా ఏంటి, నేను జీమెయిల్ ఐడి తోటి ఎంటర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే నా మొబైల్ నెంబరు మరిన్ని కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాల్సి వస్తుందా, ఎంత మోతాదులో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఆ ఇన్ఫర్మేషన్లో నా ప్రైవేట్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, దాన్ని నేను కన్సిల్ చేసుకునే అవకాశం ఉందా. ప్రతి అడుగు కూడా సైబర్ స్పేస్లో వేసేదాన్ని మనం చెక్ చేసుకుని ముందుకెళ్ళటమే మొదటిది. ఆన్లైన్ ఫ్రెండ్స్ని అన్నెసెసరీగా మనకు వచ్చే ప్రతి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండటం, మనం ఎక్కువ ట్రస్ట్ని ఫెయిత్ని దాంట్లో ఇవ్వకుండా ఉండటం. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుందంటే ప్రైవేట్గా నేను మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇది చక్కగా మన చేతిలో తీసుకుంటాం, చాలా ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ ట్రస్ట్ వర్తీగా అనిపిస్తుంది మనకి. ఇది మొబైల్ ఫోన్ నమ్మదగినదిగా అనిపిస్తుంది, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రైవేట్ అనిపిస్తుంది, దాంట్లోకి వచ్చి మనల్ని పలకరించే ప్రతి వ్యక్తి మనవాడిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ యాక్సెస్ దాంతో చాలా పర్సనల్గా ఉంది, ఎప్పుడు మీ దగ్గర పెట్టుకుంటారు, ఎప్పుడు మనతోనే ఉంటుంది మొబైల్. ఇది మన ప్రైవేట్ అసెట్గా మారింది. అసెట్గా మారినటువంటి దాంట్లోంచి ఈ మిస్క్రియంట్స్ కూడా వస్తారు, మనం నమ్మేస్తాం ఈజీగా. మన నమ్మకం అనేది అంత క్యాజువల్గా వెళ్ళిపోయింది. ఆ నమ్మకాన్ని తగ్గించుకోవాలి, మనం తగ్గించి వెరిఫై చేసుకుని సంప్రదించి టెక్నికల్గా అది సౌండ్ అవునా కాదా, ప్రొటెక్టెడ్ అవునా కాదా చూసుకుని మాత్రమే మనం చేయాలి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం వెళ్ళిన ప్రతి చోట మన ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ నెంబర్ ఉంది అంటే మన హిస్టరీ అంతా వాళ్ళకి తెలిసినట్టే కదా, మరి అప్పుడేం చేయాలంటారు? ఇప్పుడు ఆధార్ నెంబర్ మీరు ఎక్కడిస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు, అదే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ యాక్ట్ చెప్తున్నటువంటి గొప్ప విషయం. మీరు మీ డేటా ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఈ విషయాలు 3 మీరు తెలుసుకుని మాత్రమే ఇవ్వండి. మన ఎగ్జిబిషన్ ఉంది, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏదో ఉంటుంది, వెళ్తాం, వెళ్ళంగానే మొట్టమొదటి షాప్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏదో ఫోన్ నెంబర్ అడుగుతాడు, లేకపోతే ఆ సొసైటీ వాళ్ళు మీ ఫోన్ నెంబర్ అడిగి లక్కీ డ్రిప్ డ్రా చేస్తామండి గిఫ్ట్ ఇస్తుందంటారు. ఈవెన్ మాల్స్లో కూడా వెళ్ళిన ప్రతి చోట మీరు వాట్సాప్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వటం, మీ ఈమెయిల్ నెంబర్ ఇవ్వటం, ఇవి తగ్గించాలి. ఎవరికి ఇస్తున్నాను అవగాహన చేసుకో, ఎందుకు ఇస్తున్నాను అవగాహన చేసుకో, దాన్ని వాళ్ళు ఎలా వాడచ్చో అవగాహన చేసుకోండి. ఈ 3 అవగాహన మీకు వస్తే ఆటోమేటిక్గా నియంత్రణ అయిపోతుంది, మీ ప్రైవేట్ డేటా మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ చేస్తుంది, అప్పుడు మీకు ఐడెంటిఫై చేస్తుంది, నేను అక్కడ డేటా ఇచ్చాను, ఇది మిస్యూజ్ అయింది అన్న విషయం వస్తుంది. ఆ మిస్యూజ్ని మీకు అరికట్టే అవకాశాలు మనకు ఉన్నాయి. సరే, డేటా ప్రొటెక్షన్ లా మీద చాలా లెంగ్తీ ఎక్స్ప్లెనేషన్ మనం దాని మీద ఇవ్వచ్చు. ప్రిలిమినరీగా అయితే మనం చేయవలసింది ఇంత మటుకు. సైబర్ నేరాలు, వాటిని అరికట్టే విధానాలు తదితర ఎన్నో విషయాల గురించి ఈరోజు మనతో ప్రిన్సిపల్ KLEF కాలేజ్ ఆఫ్ లా, KL యూనివర్సిటీ నుంచి డాక్టర్ K. పవన్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉండి మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు పవన్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పటివరకు సైబర్ నేరాలు, వాటిని అరికట్టే విధానాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ KI పవన్ కుమార్, ప్రిన్సిపాల్, KLEF కాలేజ్ ఆఫ్ లా, KL యూనివర్సిటీ. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.